ఆంధ్రప్రదేశ్కు ఐటీ హబ్గా పేరొందిన విశాఖపట్నం నగరానికి పెట్టుబడుల వర్షం కురుస్తుంది. గత ప్రభుత్వ కాలంలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిన తరువాత కొత్త ప్రభుత్వ కూటమి పాలనలో తిరిగి పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఈ ఒక్క రోజులోనే విశాఖలో 5 ప్రముఖ ఐటీ సంస్థలకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి కేబినెట్ ఆమోదం అనంతరం ఈ భూముల కేటాయింపు ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ 5 సంస్థలు కలిపి 19,223 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో 53,100 మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. పరోక్షంగా మరెన్నో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. విశాఖ మధురవాడ హిల్ 2లో ఫెనమ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్కు 4.45 ఎకరాల భూమిని కేటాయించారు. 207.5 కోట్ల పెట్టుబడి వేయనున్న ఈ సంస్థ 2,500 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఎండాడ వద్ద కపిల్ గ్రూపుకు చెందిన డివిఎం ఎనర్జీ అండ్ రెసిడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణం కోసం 10 ఎకరాలు కేటాయించారు. ఇది 1,250 కోట్ల పెట్టుబడితో 15,000 ఉద్యోగాలను అందించనుంది. మధురవాడ ఐటీ సేజ్లో సిపి ఇన్స్టిట్యూట్ స్పేస్కు 3.6 ఎకరాలు కేటాయించగా పరదేశీపాలెంలో 550 మెగావాట్ల డేటా సెంటర్కు 25 ఎకరాల భూమికి ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుకు 15,266 కోట్ల పెట్టుబడి 600 మందికి ఉద్యోగాలు సృష్టించనున్నారు. మధురవాడ ఐటీ సేజ్లో సిపి ఇన్ఫినిటీ స్పేస్కు 3.6 ఎకరాలు కేటాయించగా పరదేశీపాలెంలో 550 మెగావాట్ల డేటా సెంటర్కు 25 ఎకరాల భూమికి ప్రాథమిక ఆమోదము లభించింది. ఈ ప్రాజెక్టు 15,266 కోట్ల పెట్టుబడితో 600 మందికి ఉద్యోగాలు సృష్టించనున్నారు. మధురవాడలోని సత్య డెవలపర్స్ 1.5 కోట్ల ఎకరా ధరకు 30 ఎకరాలు కేటాయించారు. 1,500 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థ 25,000 మందికి ఉపాధి కల్పించనుంది. విశాఖ ఐటీ సేజ్లో 2 చోట్ల గ్లోబల్ ఇన్నోవేషన్ సిటీ స్థాపన కోసం ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్కు 99 పైసల ఎకరా ధరతో 10.29 ఎకరాలు కేటాయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1000 కోట్ల పెట్టుబడి రానుండగా 10,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖను ఐటీ మరియు టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తుంది. ఒకే రోజు 5 భారీ సంస్థల భూములు కేటాయింపు, భారీ స్థాయిలో పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు. ఈ అభివృద్ధి చర్యతో విశాఖపట్నం మరో పారిశ్రామిక డిజిటల్ కేంద్రంగా ఎదిగే దిశగా అడుగులు వేస్తుంది.